హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నిన్న నేను టేస్ట్ చేసినటువంటి మ్యాంగో సగ్గుబియ్యం స్వీట్ ఉంది కదండి, అది సంయుక్తకి కూడా కొంచెం పెట్టమని చెప్తే పెడుతున్నానమాట. నేను వాయిస్ ఇచ్చుకుంటుంటే తను ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి బయట పెట్టింది. నేను వీడియో తీస్తానులే తల్లి ఫ్రిడ్జ్లో పెట్టరా అంటే తను అది వినిపించుకోకుండా షాప్కి వెళ్ళింది. అక్కడ తన 10 మినిట్స్ పట్టింది, ఇక్కడ నాకు వాయిస్కి 10 to 15 మినిట్స్ పట్టింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకుంటున్నాను, తనేమో అమ్మ పెట్టిచ్చిద్దని అనుకుంటుంది. అసలుకి ఈ గ్యాప్‌లో అది కొంచెం లూజ్ అయిందనమాట. అందుకే నేను కొంచెం సీరియస్‌గా ఉన్నాను. బట్ మమ్మీ బావుంది టేస్టు, కూల్‌గా బావుంది అనేసి అంటుందనమాట. నేనేమో ఐస్ క్రీమ్ లెక్క చక్కగా ఇంకొద్దిగా గట్టి పెడితే తింటారంటే అసలు అంతవరకు కూడా ఈళ్ళుంచలేదు. మొత్తం అఖిలు అండ్ వాళ్ళ డ్యాడీ, సంయుక్త కంప్లీట్ చేసేసారనమాట. నెక్స్ట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ చేయాలంట. అది కూడా స్కూల్ ఓపెన్ అయ్యాక చేస్తే ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తారంట. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ కూలింగ్ ఎలా ఉంటది నాన్న, ఫ్రిడ్జ్‌లో పెట్టాలి గదా అంటే, అవసరమైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నోళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టమంటారంట. సో, వాళ్ళ మాటలు మాత్రం చాలా సంతోషంగా అనిపించాయండి. ఇక్కడ నేనేంటి ఏయించాననుకుంటున్నారా? కందిపప్పు అన్నమాట. కందిపప్పు నేను కొంచెమే ఉందనుకోండి, ఈ విధంగా ఏయించుకొని స్టోర్ చేసుకుంటాను. సాంబార్ పెట్టడానికి మెయిన్ యూజ్ చేసుకుంటాననమాట. ఇక ఏయించిన కందిపప్పు మిక్సీ పట్టేసి కొంచెమేమో స్టోర్ చేసుకున్నాను, కొద్దిగా ఏమో పక్కన పెట్టుకున్నాను. ఇక అదే మిక్సీ జార్‌లో నేను కొంచెం అల్లం, కొంచెం ఎల్లిపాయ, ధనియాలు 3 కూడా మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. సో, నేను ఎటువంటి సాంబార్ పౌడర్ ఏసుకోకుండా ఈ పేస్ట్ ఒక్కటే వేసుకుంటున్నాననమాట. సో, గిన్నెని స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్టు, తర్వాత పచ్చిమిరపకాయలు, ములక్కాయ ముక్కలు అన్నీ వేసేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు అయితే వేసి పైకి కిందకైతే కాసేపు మిక్స్ చేసుకున్నాననమాట. ముక్కకి అవన్నీ కూడా పడతాయి కాబట్టి. సో, ఇంకా నేను మిక్సీ చేసుకున్నటువంటి అల్లం, ఎల్లిపాయ ఈ పేస్ట్ కూడా ఉంది కదండీ, అది కూడా వేసుకోవాలి. కారం కూడా ఒకేసారి వేసుకుంటున్నాను. మనకి ముక్కకి పడితేనే ఆ ఉప్పు అదంతా కూడా సాంబార్లో మెయిన్ తినేటప్పుడు ఆ ముక్క కూడా మనకి టేస్టీగా అనిపిస్తది. లేకపోతే గనక అస్సలు బాగోదు కదా, అందుకోసం అనేసి ఇక మిక్సీ జార్‌లో మిక్సీ చేసింది కూడా వేసేసుకుంటున్నాను. ఇక మనం ఆయిల్ ఎలాగో వేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఈ మధ్య నేను పూర్తిగా ఆయిల్ వాడకుండా కొంచెం అది కొంచెం ఇదైతే యూజ్ చేసుకుంటున్నాననమాట. ఈరోజు మా ఇంట్లో ఒక 100 కాయలు కారం అయితే పెడుతున్నామండి. అది కూడా సంవత్సరం నిలువ ఉండేటటువంటి కారం. టిప్స్ అండ్ ట్రిక్స్‌తో సహా నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇందాక పొడి చేసింది ఉంది కదా, దాంట్లో వాటర్ ఏసి కలుపుకుంటున్నాను. ముఖ్య గమనిక, ఇంత పొడి అవసరమైతే లేదు. థిక్‌నెస్ ఉండాలి, అది కొంచెం పప్పులాగా ఉండాలి, తింటారు పిల్లలు అనుకునేటోళ్ళు మాత్రమే అలా చేయండి. లేకపోతే నేనేసిన దాంట్లో హాఫే అనమాట. జస్ట్ ఈ గుంట గంటెతో ఒక గుంట గంట ఏసుకున్నా మీకు సరిపోతది. నలుగురున్నా గానీ చక్కగా థిక్‌గా మీరెప్పుడు వండుకునే విధంగే ఉంటదనమాట. నేను ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే సంయుక్త, అఖిల్ కొంచెం పప్పుగా ఉండి తింటారు. అండ్ దాంతో పాటు ముక్కలు నంచుకుంటూ ఎక్కువ క్వాంటిటీలో అయితే పప్పు తింటారు అన్న ఉద్దేశంతో అయితే ఇక ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కూడా కటింగ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకొన్ని ముక్కలు అయితే వేరే రెసిపీ కోసం నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మిగిలిన ములక్కాయలు, తర్వాత క్యారెట్ అనమాట. ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. నాకు పెద్ద ప్రాసెస్ ఏంటంటే, ఎండాకాలం వచ్చినప్పుడు మిరపకాయలు 4 కోసినా ఒళ్ళంతా మంట వచ్చినట్టు, ఆ చేతులు బాగా మంట వస్తున్నాయండి. చాలామందికి పడుతుంది అంటారు కానీ నాకైతే ఎండాకాలం వస్తే సపరేట్గా కర్రీ వండేటప్పుడు కోసిన పచ్చిమిరపకాయలు 4 అయినా చెయ్యి అయితే బాగా మంట వచ్చేస్తుంది అనమాట. నా లెక్క మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ఎండు మిరపకాయలు తీసిన, పచ్చిమిరపకాయలు కోసిన ఎండాకాలం ముఖ్యంగా బాగా చేతులు మంట వచ్చేటోళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే టిప్ లెక్క కొంచెం ఆయిల్ రాసుకొని చేస్తే బాగుంటుంది అంటారు కానీ బట్ నాకు అది ఏం వర్క్ అయినట్టు ఎప్పుడు అనిపించలేదనమాట. సో, అందుకోసమే అలాంటి ప్రయోగాలు అయితే నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. ఇంకా ఏంటంటే ఒకసారి నూనె రాసుకున్నప్పుడు కత్తి కొంచెం జారి చెయ్యి తెగే అంత ఆస్కారం అయిపోయింది. అందుకోసమే అసలు వద్దులే అమ్మ మనకి అనేసి నేను ఇది చేశాను. ఇక ఇవి వేసినవి అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా కొంచెం పైకి కిందకి అని అయితే అనుకున్నాననమాట. అనుకొని ఇదంతా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేస్తది. మూత పెట్టేసి చక్కగా ఉడికించుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత ఏంటంటే, మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటది కదా, అదైతే వేసుకోవచ్చు. నేను పులిహోర కోసం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను లైట్‌గా. అవి ఉడికిన తర్వాత చూడండి, మనకి దాదాపు ఒక 60% ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు నేను ఈ చింతపండు గుజ్జు, వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకి. నేను
మళ్ళీ చెప్తున్నాను, పప్పుచారు అన్నది థిక్‌గా చేసుకోవాలని నేను చెప్పట్లే. కానీ ఇలా చేసుకుంటే పిల్లలు కొంచెం ఎక్కువ తింటారు. ముఖ్యంగా మా పిల్లలనైతే నేను చేస్తున్నాను. మళ్ళీ అది పప్పుచారా అని అడగకండి. మనం ఏసిన పప్పుని బట్టి ఉంటది. ఎక్కువ పప్పు ఉడకబెట్టేస్తే పప్పుచారు అన్నది థిక్‌గా ఉంటది. తక్కువైతే తక్కువ. సో, అదొకటి మాత్రం ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక ఇదైతే కొద్దిసేపు ఉడికించుకుంటే మనకి ఇంకా పులుసు అవన్నీ కూడా చక్కగా పడతాయి. నేను దీంట్లో ఎటువంటి సాంబార్ పొడి అయితే యూజ్ చేయట్లేదు. కానీ కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కండ్ర లేకుండా ఉండటం కోసము. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంతమంది అంటారు ఎందుకు బెల్లం అవసరం లేదు పులుపు కూరల్లో అంటారు. కానీ యేసుకొని చూడండి మీకు ఆ రిజల్ట్ అన్నది బాగా తెలుస్తది. ఇక మా వారు, మామయ్య గారైతే మామిడికాయలు కోసుకురావటానికెళ్లారు. కాయ ఎంతో అంట అండి. కొనటమే మేము గూడా కాయ. నేను మా హస్బెండ్‌ని స్పెషల్‌గా అడగలేదు. జీడి తోట అన్నమాట. అంటే మామిడి తోటలోనే జీడికాయలు గూడా ఉన్నాయి. చూస్తున్నారు గదా! జీడికాయలు. అంటే జీడ్లన్నమాట. ఇవి ఏమంటారు జీడిపప్పు తయారవుతది. ఇప్పుడు మీరు చూసిన కాయ ఉందా? అది పలక్కొచ్చిన తర్వాత మనకి చక్కగా గచ్చకాయ కలర్ అయితదనమాట. అయిన తర్వాత దాన్ని కాల్చుకొని లోపల జీడిపప్పు ఉంటది. తింటే సూపర్ ఉంటది. పచ్చి జీడిపప్పు గూడా కొంతమంది కర్రీ చేసుకుంటారు. ఇప్పుడు చూపించిన కాయని కట్ చేసుకొని లోపల ఉన్న జీడిపప్పు తీసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇక మామిడికాయలు చెట్టుకి ఎలా ఉన్నాయో చూడండి. అండ్ తర్వాత కొబ్బరి చెట్లనమాట. ఇవన్నీ గూడా వేసుకున్నారు. అసలు చాలా బావుంది ప్లేస్ అయితే. చాలా రకాలేశారు ఒకే ప్లేస్‌లో అనేసైతే మా వారు ఇంటికొచ్చిన తర్వాత చెప్తున్నారు. నిమ్మ తోట లెక్క నిమ్మకాయలున్నాయంట, అన్నీ ఉన్నాయంట. ఇక ఆయనైతే చూసిన వెంటనే వీడియో తీసుకురావాలనిపించి వీడియో తీశానమ్మా. చాలా బావుంది ప్లేస్. నువ్వొచ్చుంటే ఇంకా బాగా చూపించుకునేదానివేమో. మళ్ళీ తర్వాత ఎవరైనా పాటలకి డాన్స్‌లేస్తారు చూసినావా? నువ్వంటే నువ్వు కాదులే గానీ ఏసేటోళ్ళు అని చెప్పారనమాట. వాళ్ళకైతే ప్లేస్ కూడా చాలా బావుంటది. చాలా రకాల చెట్లున్నాయి కాబట్టి సో, ఒకసారి మామిడి చెట్టు కాడ, ఒకసారి జీడి చెట్టు కాడ అలా సాంగ్స్‌కి, పాటలకి డాన్స్‌లేసుకోవచ్చు అనేసైతే చెప్పారనమాట. ఇక నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఇది నడక దారనుకుంటా అండి. మొత్తం గూడా చక్కగా చచ్చిపోయినట్టు గడ్డంతా అదిమిపోయినట్టయితే అయిందనమాట. మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. సౌండ్ ఎలా ఇనిపిస్తుంది? ఈరోజు ఓకేనా? నిన్నటితో పోలిస్తే ఈరోజు బావుందా క్లారిటీ అన్నది నాతో షేర్ జేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు టైము 11 అవుతుంది. మార్నింగ్ అనమాట. నైట్ ఏమో నాకు ఇవ్వటానికి కుదరలేదండి. ఇక మార్నింగ్ బెట్టుకునేసరికి మైక్‌తో ఇస్తున్నాను అది గూడా. ఆ రేకుల షెడ్‌లో ఉండిస్తుంటే చెమటలు కారిపోతున్నాయి. కానీ నాకొక కంగారు. వింటున్నాను మధ్య మధ్యలో ఏమైనా డౌట్ వస్తుందనమాట. కంటిన్యూస్‌గా ఇస్తూ ఉంటాను కదా! అందుకోసమే. సో, మీకెలా ఉంది క్లారిటీ నిన్నటితో పోలిస్తే ఈరోజు ఓకేనా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా ఓకే ఇలా ఇవ్వొచ్చక్క బానే ఉందా అన్నది కూడా కామెంట్ చేసేయండి. కోతులు చూసారా? మామిడి తోటలో చాలా ఉన్నాయంట. అదే అంటున్నారు మామయ్య గారు. ఒనిగిళ్ళ వాన పడ్డా, వర్షం పడ్డా లాసే. మళ్ళీ ఈ కోతుల బెడద గురించి ఖచ్చితంగా కాపలా ఉండాల్సిందే. ఎండనక, వాననక అన్నట్లుగా నార్మల్‌గా ఎవరినైనా కాపలాకైనా పెట్టాల్సిందే అనేసైతే అంటున్నారు. ఇక ఇక్కడొచ్చేసి తోట యజమాని అనేసి మామయ్య గారు వెళ్తున్నారనమాట. కాయలు కోసుకురావటానికి. మేము కొనుక్కున్నామండి కాయలు. ఫస్టొచ్చేసి మా వారు కోస్తుంటే మామయ్య గారు వీడియో తీయమంటే మరి కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు. తీయలేదంట. ఇక అందుకని మామయ్య గారికిచ్చి మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు. కింద పడ్డప్పుడు పగిలిన కాయలుంటాయి గదా! అవి పనికిరావన్నమాట. మనకి కరెక్ట్‌గా కాయ అన్నది చక్కగా బుట్టలో పడి జాగ్రత్తగా కిందకి తీసి పెడితేనే. ఎందుకంటే దెబ్బ తగిలిన కాయ మీరు అది డ్యామేజ్ వచ్చినట్టే లెక్కనమాట. మళ్ళీ కారంలో పెట్టినా కానీ ఆ కారం అన్నది ఊదాసన వచ్చే అవకాశం ఉంటది. మామిడికాయ కారం ఎంత పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే అంత మంచిగా 1, 2 ఏళ్ళు గూడా నిల్వుంటది. ఇప్పుడు బయట పెట్టారనుకోండి ఒక సంవత్సరం, సంవత్సరంన్నర ఉంటది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీరు 2 ఇయర్స్ అయినా ముక్కన్నది గట్టిగా, తాజాగా ఎప్పటికప్పుడు కొత్త కారం లెక్కే కనిపిస్తది. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టి తినటం మంచిది కాదనేసి మనం తినమనమాట. బయట ఉంచినా మనకి బానే ఉంటది. ఎందుకంటే సమ్మర్‌లో పెట్టింది మళ్ళీ సమ్మర్ దాకా మనం తినాల్సి ఉంటది కాబట్టి. సో, ముఖ్యంగా వీటి టేస్టు స్టార్టింగ్‌లోను తర్వాత వర్షాకాలం తెలుస్తదండి. మామిడికాయ ముక్క టేస్ట్ అన్నది. ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత
ఫస్ట్ కాయలన్నిటిని కూడా ఒక బకెట్లో వేయాలి. బకెట్లో వేసి శుభ్రంగా కడిగి వాటి మొదళ్ళు ఉంటాయి కదా, వాటినైతే తీసేయాలన్నమాట. కాయలు కోసిన తర్వాత నేల మీద దాదాపు ఒక పావుగంట అర్ధగంట ఉంచితే వాటిలో ఉన్న సొన అన్నది కాయ మీద పడకుండా కారిపోతుంది. ఇంటికి వచ్చాక శుభ్రంగా ఏదైనా కొంచెం సొన పడి ఉన్నా కానీ దాన్ని గీక్కుంటూ ఇలా మనం కాయనైతే శుభ్రంగా కడిగి ఆ మొదలు భాగం ఏదైతే ఉందో చేత్తో ఇలా ఇది చేసుకుంటా ఒక ఏమంటారు మంచం మీద క్లాత్ వేసి ఎండబెట్టాలి. ఇక్కడ నేను ఎందుకు వెళ్ళలేదు అంటే నేను ఎల్లయితే కాలేదు, సో అందుకోసమే రీజన్. ఇక సంయుక్త కూడా వాళ్ళ డాడీ అమ్మటైతే వెళ్ళింది. మరి చేలోకి వెళ్ళలేదంట. వాళ్ళ మా అమ్మ ఏదో పని చెప్తే తను ఆ పని చేసుకుంటూ అలాగైతే ఉందండి. ఇక నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. కొలతలు అవన్నీ ఎలా చేసుకోవాలో కూడా మీకు వివరంగా చెప్తాను. దాదాపుగా 7-8 మానికల కాయలు ముక్కలు అనమాట, సారీ కాయలు అంటున్నా ముక్కలు అనమాట. వాటిని కారం పెట్టుకోవటం ప్రాసెస్ చిన్నగా పెట్టినా పెద్దగా పెట్టినా క్వాంటిటీల ప్రకారం పెట్టుకుంటే మీరు చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And ఇక కాయలు కోసి వాళ్ళైతే వాటి పైన ఉండేటటువంటి ఒక
వైట్ లేయర్ ఉంటదండి. అది తీసేయాలి. ఆరే విధంగా మనం ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోకూడదనమాట. వీళ్ళు ముక్కలు కొంచెం క్లీన్ చేసి ఇది చేసుకుంటే బాగా ఆరిపోతాయి. కాయలు కోసే ముందు వాళ్ళు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నారు కదా ఫ్యాన్ కింద. ఇక వీళ్ళు భోజనం చేసి వెళ్ళేసరికి అఖిల్ కోస్తున్నాడు. తర్వాత వాళ్ళ డాడీ అందుకొని వాళ్ళ డాడీ కూడా కోసేశారు. ఇక నైట్ టైం కలుపుకుంటున్నారనమాట. 3-4 కంప్లీట్ అయిపోయింది. ఒక 4 గంటలు బాగా ఆరనిచ్చేసి ఇక కలుపుకోవటానికి అన్ని కావాల్సిన వస్తువులు అయితే దగ్గర పెట్టుకున్నారు. ఈ పెద్ద గిన్నె ఉంది కదా, అది మా అక్కోళ్ళ దగ్గర తీసుకొచ్చారండి. మామయ్య గారికంట పర్ఫెక్ట్‌గా పోయిన సంవత్సరం కలవలేదు అనిపించిందంట. తీసుకురామని చెప్తే ఇక తీసుకొని వచ్చారు. మా అత్తయ్య గారికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. మెయిన్ ఏంటంటే ఏ పని చేసేటప్పుడైనా మా మామయ్య ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు అరిసెలు వండేటప్పుడైనా లేకపోతే ఇలా కారం పెట్టేటప్పుడైనా మా మామయ్య ఖచ్చితంగా ఉండాలి అనే చూస్తారు. ఉంటేనే పెడతాను, చేస్తానని చెప్తారు. ఎందుకంటే మామయ్య గారికి టేస్ట్ లెవెల్స్ ఎక్కువండి. ఇప్పుడు అఖిల్‌కి కూడా అది ఉందనమాట. ఇప్పుడు మా ఇంట్లో మంజు అండ్ తర్వాత మా మామయ్య గారు, మా అఖిల్ అండ్ తర్వాత మా అత్తయ్య గారు. వీళ్ళు నలుగురికే ఎక్కువ తెలుస్తది టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది బాగా. ఇక మేమున్నామంటే తక్కువైనా ఎక్కువైనా ఓకే అన్నట్టు తింటాము. సో అలా ఉంటదనమాట. అందుకోసం అనేసి మా అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడైతే ఇక కొంచెం చూపించటానికి వీలుంటది. ఒక నమ్మకం మీద తర్వాత ఎటువంటి తిట్లు ఉండకుండా ఉంటాయి అన్న ఇది ఉంటదనమాట అత్తయ్య గారికి. ఇక్కడ లెక్క చెప్తాను వినండి. 7 మానికల ముక్కలకి ఏవైతే కాయలు కోసారో ఆ ముక్కలు ఉంటాయి కదా, అవి 7 మానికలు. 3.5 మానికలు వచ్చేసి కారం. కరెక్ట్ కొలత చూడండి. 7 మానికల ముక్కలకి 3.5 మానికలు వచ్చేసి కారం అన్నమాట. సో అలా 3.5 మానికలు కారం తీసుకున్నాక ఒక మానిక ఫుల్‌గా ఒక మానిక ఉప్పు. అది గల్లులు ఎండబెట్టుకొని దంచుకున్న ఉప్పైనా పర్లేదు, లేకపోతే మెత్తటి ఉప్పులు కారాని కోసమని స్పెషల్‌గా ఉండే ఉప్పులు ఉంటాయన్నమాట. అవైనా పర్వాలేదు. మీ చాయిస్. ఒక మానిక. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం మెత్తడిదే. ఇది మరి మేబీ మామయ్య గారు వాళ్ళ ఫ్రెండు షాప్ ఉందన్నమాట. ఆయన చెప్పారంట ఇది మంచిగే ఉంటదని. అక్కడ తీసుకొచ్చారు. మరి ఎక్కడ తీసుకొచ్చారు నాకు ఐడియా లేదు గానీ ఇదిగోండి ఉప్పు అయితే. సో ఇది వచ్చేసి కరెక్ట్‌గా మనకి ఈ కారం కోసమే స్పెషల్‌గా అనేసి చెప్పారంట. అందుకని తీసుకొచ్చారు. దీన్ని మనం కొంచెం మెదుపుకున్నట్టు చేస్తే సరిపోతది. ప్రతిసారి అత్తయ్య ఏం చేసేటోళ్ళంటే గల్లులు ఉప్పులు ఎండబెట్టేసి రోట్లో దంచుకొని చక్కగా మిక్స్ చేసేవాళ్ళు. ఈసారి మాత్రం ఇలా ప్లాన్ చేశారంట. 1 కేజీ అంటే మానిక అయిందంట అండి. సారీ 2 కేజీలు అంటే ఒక మానిక అయిందంట. ఇక తర్వాత పసుపు అంటారా, గిద్దె గ్లాసు ఉంటది. నేను చూపిస్తాను. గిద్దె గ్లాస్‌తో 2 గిద్దె గ్లాసులు తీసుకోవాలి. మీరు అప్పుడప్పుడు మా హస్బెండ్ చాయ్ తాగే గ్లాస్ చూసుంటారు. కొంచెం మనం నార్మల్ టీ తాగే గ్లాస్ కంటే కొంచెం పెచ్చుంటది. సో దానికి హాఫ్‌లో పోసిస్తాను ఆయనకి. సో అలాంటి గ్లాసు 2 గ్లాసెస్ పసుపు. 1 గ్లాస్ వచ్చేసి ఆవపిండి, 1 గ్లాస్ వచ్చేసి మెంతిపిండి అనమాట. ఆవపిండి ఇంకొక గ్లాస్ కూడా పోసుకోవచ్చులే గానీ, బట్ మా వాళ్ళకేంటంటే పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ 2 ఉన్నారు, అక్కడ 2 ఉన్నారు. నలుగురు పిల్లలకి మళ్ళీ ఏదైనా ఆ వేడి ఇబ్బంది అవుతదేమో అనేసి వీళ్ళు కొంచెం తగ్గించి పోస్తారనమాట. మెంతిపిండి ఆవపిండి అయితే మీరు కావాలంటే ఆవపిండి ఇంకొక అర గ్లాస్ తీసుకోవచ్చు. మెంతిపిండి ఇంకొక అర గ్లాస్ తీసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటది. నో ప్రాబ్లమ్. కానీ సో వీళ్ళకి ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయిపోయారు అండ్ పిల్లల గురించి కూడా ఆలోచించి తక్కువగానే పోస్తారనమాట. ఇక మనం పోసిన దాన్ని మిక్స్ చేయటంలోనే అసలు పని ఉంటదండి. పోసిన తర్వాత ఒక్కొక్క పదార్థం మిక్స్ చేస్తూ ఉండాలి చక్కగా. ఎల్లిపాయలు వచ్చేసి ఇక్కడ 1-2 కేజెస్ మీకు ఎక్కువగా ఉండాలంటే 2 కేజెస్ వరకైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా అనుకుంటే 1 అయినా పర్లేదు. కానీ మేము ఫ్లేవర్ మంచిగా అంతా ఉండాలి అనేసి 2 కేజెస్ వరకు తెప్పించారనమాట అత్తయ్య గారైతే. ఇక మొత్తం కూడా మిక్స్ చేస్తే ఆ ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కూడా కలిసిపోవాలి. కలిసిపోతే కంప్లీట్‌గా మనకి ఎక్కడ ముద్దలాగా, ఉండలాగా లేకుండా ఉంటేనే మనకి కారం పెట్టేటప్పుడు కూడా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు సంయుక్త చేతిలో ఉంది గిద్దె గ్లాస్ చూసారా? అదేననమాట గిద్దె గ్లాస్ అంటే. దాంతోనే పసుపు 2 గ్లాసులు, ఆవపిండి 1 గ్లాసు, మెంతిపిండి 1 గ్లాసు ఏసుకున్నారు.
ఇక అది క్వాలిటీ అన్నది మీ ఇంట్లో ఉంటే గనక యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మా ఇంట్లో అది ఎప్పటినుంచో అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే వాడుతున్నారంట. సో, అది హెల్ప్ అవుతుంది. 2 గ్లాసులుంటే ఒకటి అత్తయ్య ఉంచుకున్నారు. ఒకటి నేనైతే తెచ్చుకున్నాను ఆ గ్లాస్ అన్నది. ఇప్పటికి అత్తయ్య వచ్చినప్పుడు అంటారు, "భారతి నువ్వు ఈ గ్లాస్ మాత్రం పోనీయొద్దు. మా అత్తయ్యోళ్ళ కాలం నాటి నుంచి వస్తున్నాయి ఈ గ్లాసులు" అనేసి చెప్తుంటారు. కొన్ని మెమరీస్ ఉంటాయి గదా! ఇంటి పక్కన మామ గూడా అంతే. రాతిండి డబ్బాలుంటాయి. బుజ్జి బుజ్జి డబ్బాలు. అవి చూస్తే నాకు భలే ముద్దొస్తాయి. ఇప్పుడు ఆ క్వాలిటీలో ఒక్క డబ్బా కూడా రావట్లే. మన చిన్నప్పుడు మూతలు గుండ్రంగా ఉండి డబ్బాలు మామూలుగా పొడుగ్గా ఉండేటివి రాతిన్ డబ్బాలు గుర్తుందా మీకు? సో, అలాంటి డబ్బాలనమాట. భలేగుంటాయండి. చూసినప్పుడు అనిపిచ్చిద్ది, అబ్బా! ఎక్కడైనా దొరికితే నేను కూడా తెచ్చుకోవాలి ఇలాంటి డబ్బాలు. అన్నీ వరుసగా పెట్టుంటే చూడటానికి చిన్న దానికాడ నుంచి పెద్ద దాని వరకు బావుంటాయి అనేసైతే అనుకుంటామనమాట. మనం కలుపుకోవటానికి కొంచెం పెద్ద పాత్ర లెక్క ఉందనుకోండి, ఎక్కడ ఉండలేకుండా నీట్‌గా కలుపుకోవటానికైతే హెల్ప్ అవుతుందనమాట. ఈ మధ్య కాలంలో కొంచెం అత్తయ్య గారికి గూడా కారం చెయ్యి ఎఫెక్ట్ అవుతుందంట. సో, అందుకని మామయ్య గారు ఇక్కడైతే కలుపుతున్నారు. ప్రతిసారి మామయ్య గారు ఉండటం వరకి ఒక 10% పని చేస్తే అత్తయ్య మామయ్య గారి సంరక్షణలో 90% పని చేసుకుంటారు. బట్ ఈసారి మాత్రం మామయ్య గారు గూడా కొంచెం హెల్ప్ చేయాల్సొచ్చింది. నేనెళ్తే కొంచెం నా హెల్ప్ ఉండేటిదే. ఆ గంటెతోనో అలాగో, ఇలాగో ఇదయ్యేది. బట్ ఈసారి సంయుక్త అండ్ వాళ్ళ డ్యాడీ అఖిల్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ కారం పెట్టడం జరుగుతుందనమాట. ఇక ఎల్లిపాయలు గూడా ఏంటంటే అండి, కావాలంటే పొట్టు తీసుకోవచ్చు. లేదంటే గనక చక్కగా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవటమే అనమాట. ఇక ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ పాత్రని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఏవైతే మామిడికాయ ముక్కలున్నాయో ఆటిని ఒక గిన్నెలో గానీ, లేపోతే ఒక ప్లేట్‌లో గానీ తీసుకోవచ్చు. లేపోతే ఆరబెట్టిన ముక్కలు ఎప్పటికప్పుడు తీసుకుంటే అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇదిగోండి ఇలా గిన్నెలో తీసేసుకున్నారు గదా! ఇప్పుడు శనగ నూనె ఉంది. మేమైతే విజయ నూనె వాడుకుంటున్నాం. మీ చాయిస్ అనమాట. అంతకుముందు మేము పొద్దుతిరుగుడు నూనెతో గూడా చేసేటోళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం శనగ నూనె వాడుతున్నామనమాట. సో, ఆ శనగ నూనె ఏదైతే ఉందో ఒక గిన్నెలో పోసుకోవాలి. ఎంత పోసుకోవాలబ్బా అంటే ఇన్ని ముక్కల మీద ఒక కేజీ నూనె మాత్రమే పట్టిద్ది. మహా అయితే కేజీన్నర అంతకు మించి పట్టదు. అదేంటి అంటే చూడండి ఆ చిట్కాని. కొంచెం నూనెలో ముక్కంతా నానబెట్టినట్టు జస్ట్ మిక్స్ చేసి, ఆ కారంలో వేసి అలా జాడీలో వేసుకోవటమే అనమాట. సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా! పెట్టేటప్పుడు మాత్రం ఆ చేతులు దోల తీరిపోద్దనమాట. సో, ప్రాసెస్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా బావుంటది. ఇక మొత్తం ముక్కలన్నిటికి ఆ కారము, ఎల్లిపాయ అదంతా పట్టే విధంగా మిక్స్ చేసుకొని చక్కగా ఇలా జాడీలో అయితే వేసుకోవాలి. మాకైతే 2 జాడీలు చిన్నది, పెద్దది వచ్చాయి. కానీ అది కంప్లీట్ అయ్యేసరికి అంటే 1 డే అది అలా ఉంచేస్తారు ఆయిల్ పొయ్యకుండా. సో, 1 డే తర్వాత ఆయిల్ పోసుకుంటారనమాట. మేమైతే అలాగే పోసుకుంటామండి. ఈరోజు కలిపామనుకోండి, ఇలా కలిపి పెట్టుకుంటే రేపు ఆగుతాము. ఎల్లుండికి ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ పోసేసుకుంటాం కావాల్సినంత అనమాట. ఇక అప్పుడేంటంటే ముక్క అన్నది ఏమంటారు బూజు పట్టదు, బావుంటది. అప్పుడు మనకి 1 ఇయర్ పాటు చక్కగా నిలువుంటానికి గూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మా అత్తయ్య చేతిలో ఉంది జూడండి విజయ నూనె ఎంత పోసారు అన్నది. అయితే ఈ ప్యాకెట్ మొత్తం పట్టేసిద్దనమాట. తక్కువేం పట్టదు. ఇక మొత్తం ప్యాకెట్ అంతా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అది గూడా 7, 8 మానికల ముక్కలకనమాట. సో, అలా మిక్స్ చేసేసుకొని జాడీల్లో వేసేసుకోవటమే. ఇది మాకు సంవత్సరం కారం పెట్టుకునే విధానం అయితే, మరి మీ సైడ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. కొంత బెల్లం కారం పెడతారు. కొంచెం వాటర్ గూడా మిక్స్ చేసి పెట్టుకుంటారు. అదేదో చాలా నేను వీడియోస్ యూట్యూబ్‌లో గూడా చూస్తున్నాను. నా లెక్క మీరు చూస్తూ ఉండే ఉంటారు గదా! డిఫరెంట్‌గా ఉంటాయండి. తొక్కుడు పచ్చడని, లేపోతేనేమో మాగాయ అంటే గుర్తొచ్చింది. మాగాయ మా అమ్మ పెట్టిద్దనమాట. అత్తయ్య గారు ఫస్ట్‌లో పెట్టేటోళ్ళు గానీ, ఎక్కువ నేనే లేనిపోని రిస్కులు పెడుతున్నాననేసి పెట్టటం మానేశారు మాగాయి. ఇక ఎప్పుడు పెట్టినా ఇలా ఊరగాయ కారమే డైరెక్ట్‌గా పెట్టేస్తాననమాట. అంతకుముందు ఒరుగులు గూడా పెట్టుకునేటోళ్ళమండి. అంటే మామిడికాయ ముక్కలు పై తోలంతా తీసి చక్కగా ఎండబెట్టేసుకొని దాసుకుంటే స్టోర్ బావుండేది. కానీ కొన్నిసార్లు ఏమన్నా అవుతాయంటే ఒరుగులు కాబట్టి లైట్‌గా స్మెల్ గూడా ఉంటాయి. ఎండుతాయి గదా! లైట్‌గా స్మెల్ గూడా ఉంటాయనేసి పెట్టటం మానేసామనమాట. ఇక పెట్టుకున్న వడియాలు అలాంటివి పెట్టుకొని ఈ ఎండాకాలం సేఫ్ జోన్‌లోకెళ్తాం తప్ప, ఇలాంటియి ఎక్కువ పెట్టుకోవటం అలా మానేసాము. ఇవి పెడితే కొంచెమంతా గీరి మొత్తం కూడా తురిమినట్టు తురిమి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాము. మామిడికాయ
తురుము లెక్క. సో అది కూడా పప్పులో వేసుకోవచ్చు, సాంబారు లేకపోతే గనక మనకి చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర బోర్ కొట్టింది అనుకుంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారు. అత్తయ్యకి ఓపిక ఉన్నప్పుడు చేసినన్ని ఇప్పుడు చేయట్లేదు. నేను యూట్యూబ్ లేనప్పుడు ఇలాంటి ప్రయోగాలన్నీ చేసేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్